కూడా కాక్రోచ్లు వస్తాయని వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజంగా జగన్ నోట ఈ మాట రావడం విశేషమే, పైగా ఆసక్తికరంగా కూడా ఉంది. ఇప్పుడు దేశంలో కాక్రోచ్ల జోరు కనిపిస్తుంది. సీజేపీ పేరుతో అభిజిత్ దీప్కే ఒక పోరాటాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి అందులో ఏపీకి చెందిన కాక్రోచ్లు ఉన్నాయా లేవా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇకపోతే సీజేపీ తర నిరసన పోరాటంలో భాగంగా ఈ నెల 14న హైదరాబాద్ లో కూడా ధర్నా చౌక్ వద్ద భారీ ఆందోళన చేపడుతుంది. దానికి అభిజిత్ దీప్కే వస్తున్నారు. ఇలా దేశంలోని మెట్రో సిటీస్ ని ఎంచుకొని తన ఆందోళనను చేస్తున్న అభిజిత్ ఎజెండాలో ఏపీ అయితే ప్రస్తుతానికి లేదు. మరి ఏపీ నుంచి కూడా కాక్రోచ్లు పెద్ద ఎత్తున సీజేపీ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారా అన్నది కూడా మరో చర్చ. ఎందుకు అంటే గత నెలలో లీక్ అయిన నీట్ ప్రశ్న పత్రం వల్ల నష్టపోయిన వారిలో ఏపీ వారు ఉన్నారు. దేశం మొత్తం మీద 20 లక్షల మంది దాకా నీట్ రాశారు. పైగా వీరితో పాటు కుటుంబ సభ్యులు కూడా తీసుకుంటే ఆ నెంబర్ సులువుగా 1 కోటి దాకా దాటుతుంది. అంతేకాకుండా నీట్, యూజీ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకన సమస్యలపై యూత్ అంతా రగిలిపోతుంది. దాంతో కాక్రోచ్లు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. అయితే నీట్, యూజీ లీకేజ్, సిబిఎస్ఈ మూల్యాంకన సమస్యలు వంటి వాటికి కూడా ఏపీలో మెగా డిఎస్సిని కూడా వైసీపీ జత చేసింది. ఆ విధంగా వైసీపీ మార్క్ వెస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. వైసీపీ నేతలు అయితే నీట్ కంటే పెద్ద లీకేజ్ మెగా డిఎస్సి అని అంటున్నారు, అనుకుంటా కూడా వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలను చూడాలి అంటున్నారు. నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు అన్నది జగన్ చెప్పాలనుకున్న విషయంగా అని కూడా అంటున్నారు. కాక్రోచ్లు ఉన్నాయి జాగ్రత్త అని వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం వెనుక వ్యూహాత్మకమైన వైఖరి ఉంది అని అంటున్నారు. సాధారణంగా పాలక పక్షం మీదనే అసహనం ఎవరికైనా ఉంటుంది. టార్గెట్ కూడా వారే అవుతారు. పైగా యూత్ ఎక్కువగా అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. వారికి చదువులు, ర్యాంకులు, అలాగే జాబ్స్ ఇవన్నీ కూడా సమస్యలుగా ఉంటాయి. వీటి విషయంలోని తేడా ఏమైనా జరిగితే యువత తట్టుకోలేదు. లావాలా పొంగిపోతూ ఉంటుంది. అయితే వారిని నడిపించే నాయకత్వం ఉంటే సునామీ కూడా అవుతుంది. ఇప్పుడు దేశంలో సీజేపీ ఆ పనే చేస్తుంది. దాని ప్రభావం దేశమంతటా ఉంటుంది అని అంటున్నారు. దాంతోనే ఏపీలో కూడా కాక్రోచ్లు ఉన్నాయి అని జగన్ హెచ్చరిస్తూ ఉన్నారు అని అంటున్నారు. ఇక రానున్న కాలంలో యువతరం మద్దతు పొందాలన్నది కూడా వైసీపీ ఆలోచనగా ఉంది. యూత్ అధికార పక్షం మీద ఆగ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ గా అవుతుంది. వైసీపీ ఆ లెక్కరే వేసుకున్నా అదిగో కాక్రోచ్ అని అంటుంది. మరి రాజకీయం డక్కా మెక్కీలు తిన్న కూటమి ప్రభుత్వం పెద్దలకు ఈ సంగతి తెలియదా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా యువతలో అసహనం వస్తే అది హద్దులు దాటితే సముద్రమే అవుతుంది. వైసీపీ అయితే తమకు ఉన్న ప్రతిపక్ష అవకాశాన్ని ఈ విధంగా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని అనుకుంటుంది. సో ఏపీలో కాక్రోచ్ల సంగతి ఏమిటి, వారి జోరు ఎంత, వారి పోరు ఏమిటి అన్నది రానున్న రోజుల్లో తేలనుంది అని అంటున్నారు.